కృష్ణాయ వాసుదేవాయ హరియే పరమాత్మని ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి అయితే పార్ట్ 2 అనమాట. అంటే నేను మొన్ననే ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఏంటి అంటే ఇలా పామాయిల్ కాయలు అయితే వేరుతున్నామని చెప్పేసి అయితే నేను ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. ఇది నెక్స్ట్ది అనమాట. అంటే పూర్తిగా అయితే తోట అయితే అవ్వలేదు, కొంతవరకు మిగిలిందని చెప్పేసి నెక్స్ట్ వీడియో అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వైపు నుంచి మీ అందరికీ కూడా సారీ చెప్తున్నాను. అది కూడా ఎందుకు అంటే నేను మొన్నటి వీడియో అయితే ఎడిట్ చేయడం జరిగింది. ఎడిట్ చేశాను, వాయిస్ ఓవర్ ఇచ్చాను, టెస్టింగ్ చేయకుండా అయితే అప్లోడ్ చేస్తాను. అందుకే కొంచెం నాయిస్ అనేది ఎక్కువగా ఉంది. నెక్స్ట్ చెప్పాను కదా మీకు, నేను నాకు వచ్చే ఒక్కొక్క వ్యూ ఏంటి, ఒక చిన్న లైక్ ఏంటి, కామెంట్ ఏంటి, నాకు ఒక్కొక్క డైమండ్ అని అయితే చెప్పాను కదా. నాకు ఎందుకో వీడియో డిలీట్ చేయాలని అయితే అనిపించలేదు, అందుకని చెప్పేసి నేను వీడియో అయితే ఉంచేసాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే అది విన్నవాళ్ళు ఎవరైనా సరే ఇబ్బంది పడకూడదు, ఏంటి ఇలా ఉందని అనుకోకూడదని చెప్పేసి నాయిస్ అనేది తీసేసి వేరొక వీడియో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక చూడండి, చూస్తే కనుక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్ కదా. నెక్స్ట్ వచ్చి ఈరోజైతే సెకండ్ హాల్ఫ్ అయితే వేరుతున్నామని చెప్పేసి అన్నాను కదా, అవైతే మాత్రం నేను ఒక్కదాన్నే వర్క్ అనేది చేసుకోవాల్సి వచ్చింది. మా అయితే మాత్రం చెప్పాను కదా మొన్న కొబ్బరాకులు అడుగుల కోత అనేది కోసారు అని చెప్పి, అడుగుల కోత కోయడానికైతే ఇద్దరు ముగ్గురు అయితే వచ్చారు. వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళారు మా అయితేనే. ఇంకా ఒక్కదాన్నే నేను ఈ వర్క్ అనేది చేసుకుంటూ ఉన్నాను. నాకు చేలో ఉన్నంత వరకు ఏ భయం అయితే వేయలేదు, కానీ కొంచెం రోడ్ సైడ్ డొంక కింద ఉంటుంది అనమాట. బాగా చెట్లు అవి బాగా మూసేసి ఉంటాయి, అక్కడ బాగా ఎక్కువ కాయలు రాలిపోయాయి అనమాట. అక్కడే కొంచెం భయం అనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే ఏం అనిపించలేదు. ఈ చెట్టు అయితే చూసారు కదా, 2 చెట్లు కలిపి ఉంటాయి కదా, ఇక్కడ బాగా ఎప్పుడు కూడా ఒక గెల కాస్తే ఇంకొక గెల అయితే ఎప్పుడు వేసేది కాదు. పక్క పక్కన ఉండటం వల్ల గెల ఒక చెట్టు సారం అంతా తీసుకుంటే ఇంకొక చెట్టు తీసుకునేది కాదు. బట్ ఈసారి అయితే మాత్రం పాపం 2 చెట్లు కూడా గెలలు వేయడం జరిగింది. బాగా ఎక్కువ రాలిపోయాయి. ఈ చెట్టు దగ్గరే నాకు బకెట్ పైనే కాయలు ఎక్కువ అయ్యాయి. ఇంకా కాయలన్నీ కలెక్ట్ చేసేసిన తర్వాత అయితే ఈ లోపు 11 ఆ టైం అయితే అయిపోయింది. కొబ్బరి తోటలో అడుగులు కోయడం అయితే అయిపోయింది అని చెప్పేసి ఇంకా మా కూడా ఇక్కడ పామాయిల్ చేలోకి అయితే వచ్చేసారు. ఇంకా వచ్చిన తర్వాత కొన్ని ఇవి ఉన్నాయి కదా మనకి, పామాయిల్ కోసిన వెంటనే ఖచ్చితంగా గెల పడితే గెల కింద ఆకులు అయితే కంపల్సరీ 2-3 ఆకులు అయితే రాలుతాయి. అలా రాలిన ఆకుల్ని వెంటనే తీసేసుకుంటే మనకు వర్క్ నెక్స్ట్ డే ఎక్కువైతే అవ్వదు. ఇంకా కొబ్బరి తోటలో అడుగులు కోసిన కమ్మలు అయితే తీసేయడం జరిగింది వాళ్ళైతేని. ఇంకా మాకు టైం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళని ఇక్కడికి రమ్మని ఈ ఆకులు ఎలా తీయాలి ఏంటని చెప్పేసి మా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళకి. ఇంకా మిగిలిన వర్క్ అంతా వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా మేమైతే ఎప్పుడూ కూడా ట్రాక్టర్ ఉండగా ఏరేస్తే కనుక మాకు వర్క్ అనేది అంత డబుల్ అవ్వదు. బట్ ఈసారి ఏంటంటే ఒక 100 kgs వరకు అయినాయి. ఇవైతే మాత్రం ఇంకా మేమే కలెక్ట్ చేసుకుని ఇంకా మేమే వాటిని స్టోర్ చేసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ అయితే మా ఇవి బైక్ మీద తీసుకువెళ్ళాలి. ఇట్లానే అవుతుంది వర్క్ అయితే మాత్రం. బాగా కాయలు ఎక్కువ రాలిపోయాయి కదా, అందులోనూ కాయలు ఎక్స్ట్రా రాలినాయి కదా అనుకుంటే వీళ్ళు ఏం చేశారు, గెలలు వేసే వాళ్ళు అన్నీ చూసుకోవాలి కదా, వాళ్ళు కూడా చూసుకోకుండా కొన్ని గెలలు అయితే అక్కడక్కడ వదిలేయడం జరిగింది. ఇంకా మాయ అంటే ఇవి చిన్న పామాయిల తోటలు అనమాట. ఈ బుల్లి గెలలు ఉంటాయి ఇవి. వీటిని పట్టుకెళ్ళడానికి ఉండదు, అలాగని చెప్పేసి ఉంచడానికి ఉండదు, అలా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే బాగా ప్లేస్ ఎక్కువ పట్టేస్తుంది సంచిలోను. ఇంకా మా అయితే వాటిని తీసుకున్నారు. సంచిలో కలెక్ట్ చేసేసిన తర్వాత ఆఫ్టర్నూన్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఇలాగ అడుగులు కోసిన ఆకులు తీసిన వాళ్ళైతే అమౌంట్ కోసం వస్తే మా అయితే వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసిన తర్వాత మేము నెక్స్ట్ అయితే వేరే వర్క్ అయితే చేసాము. ఆ వర్క్ ఏంటి అంటే చాలా డేస్ అవుతుంది. ఏంటి అంటే కోకో కాయలు అయితే కోసి వదిలేసాం మేము. నెక్స్ట్ వర్షం పడటం వల్ల చాలా వర్క్ ఉండిపోయిందనమాట. చాలా అంటే చాలా. ఒకవైపు కలుపు పెరిగిపోతుంది, ఒకవైపు ఏమో కోకో కొయ్యలేదు. ఈ గెలలు చూస్తే గెలలు కొయ్యలేదని చెప్పేసి ఫస్ట్ ఈ గెలలు అయితే ఫినిష్ చేయించేసుకున్నాం. ఇంక ఇట్లా అయితే అవ్వదని చెప్పేసి ఎక్స్ట్రా 2-3 కూలీలను పెట్టుకుని
అడుగుల కోత కోసిన వెంటనే కనుక తీయకపోతే ఇప్పుడు ముదరకాయకి కూడా రేటు ఉందని చెప్పాను కదా కొబ్బరికాయకి. ఎప్పుడూ కూడా 12, 13 ఉండేది ఇప్పుడు 19, 20 రూపాయలు ఉంటున్నాయి. అడుగుల కోత కోసేసిన వెంటనే ఆకులు తీసేస్తే కొబ్బరికాయలు కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా వాళ్ళని ఆకులు తీసేయమన్నాము. ఇంకా వర్క్ అయిపోగానే మొన్న చెప్పాను కదా నేను ఇలా కోకో కోసం కానీ తీయలేదు అని చెప్పి. ఇంకా కోకో తీయడానికి అని చెప్పేసి వెళ్ళాం. అప్పటికి చాలా టైం అయిపోయింది. ఇంకా కనిపించిన కొబ్బరికాయలల్లో ఒక్కొక్క చోట వేసుకుంటూ మేము కోకో ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మీకు తెలిసిందే కదా, నేను చెప్పాను కదా, ఇవి ఎక్కువ డేస్ అయితే కనుక చేతులు మంటలు వచ్చేస్తాయి తీయడానికి. చాలా ఇబ్బంది పడిపోయాను నేను ఇవి తీయడానికి. ఇంకా అప్పటి నుంచి అనిపించింది ఎప్పుడైతే వీటిని కలెక్ట్ చేస్తామో నెక్స్ట్ డే అన్నా అదే డే అన్నా వీటిని ఇంకా వదిలించేసుకోవాలని చెప్పేసి అనుకున్నాను. బట్ అట్లానే అయిపోయాయి. చూసారు కదా, ముదరకాయ అయితే ఇంతవరకు పోగేసాం మేము. దాదాపు ఒక 1000 కాయ అవుతుందేమో అనుకుంటున్నా. చూసారా మొన్నటికి ఇప్పటికీ తోట ఎంత చేంజ్ అయిందో. చక్కగా ఆకులు అనేవి తీసేగా చెట్లు కూడా నీట్గా కనిపిస్తున్నాయి. మొన్న చాలా అడవి కింద అనిపించింది నాకైతే మాత్రం. అవి కూడా వర్క్ చేయాలన్న ఆడవాళ్ళం చేయలేంలే. ఇంకా మా ఆయన నేను ఏమనుకున్నామంటే కోసేద్దాం, మనమే తీసేద్దాం ఆకులు కూడా అనుకున్నాం. బట్ మాకు అంత టైం అయితే లేదు. ఎందుకంటే ఒకవైపు ఏ వర్క్ చేసుకుందామని చెప్పినా సరే డబల్ అయిపోతుంది. ఎక్కడైతే ఆ వర్క్ అయితే అవ్వదు కదా, అందులోనూ పచ్చికమ్మలు వెయిట్ ఎక్కువ ఉంటాయి. ఇంకా అందుకని చెప్పేసి మాకు వాళ్ళని పెట్టి చేయించేసారు తనైతేని. ఎప్పుడూ కూడా కోకో కాయలు కోసుకున్నప్పుడు రెడ్లు కోసేసుకుంటాం. అంటే పైన ఎక్స్ట్రా ఎలకలు ఉంటాయి కదా, అవి కోసేసుకుని తుక్కు అనేది తుడిచేసుకుని నెక్స్ట్ కొబ్బరి బొండాలు కోసినప్పుడేమో ఆకులు పడతాయి కదా కింద, అవి కలెక్ట్ చేసేసుకుని అవి కూడా క్లీన్ చేసేసుకుంటే తోట ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంటుంది. మాకు ఒక చేలో చేసి నెక్స్ట్ ఇంకో చేలో చేసేటప్పటికి వర్క్ పెండింగ్ పడిపోతుంది. అలా ఎక్కువైపోతుంది అనమాట. ఇదైతే చూసారా, మొన్న మా ఊళ్ళో ఇంటి దగ్గర మొక్కలు కప్పెట్టినా బతకట్లేదు. సరే పొలం నుండి ఎప్పుడన్నా యూస్ అవుతాయని చెప్పేసి మొన్న ఒక మందారం మొక్క అయితే కప్పెట్టడం జరిగింది. అమ్మయ్య బతికింది. ఎందుకు ఇట్లా మన చేతితో కప్పెట్టిన మొక్క బతికితే అదొక ఆనందం అనమాట. ఇంకా ఆల్మోస్ట్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయిందని చెప్పేసి రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మా ఇల్లు అయితే ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది కానీ బట్ అక్కడక్కడ చాలా పెండింగ్స్ అయితే ఉన్నాయి. చేయలేక కాదు, సడన్గా బాబాయ్ అలా అవ్వటం ఇంకా మేము ఏ వర్క్ కూడా చేయించలేదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మాది ఇది పక్క గుమ్మమేనమాట. గేట్లు లేట్ అయినాయి. అది కూడా ఎందుకంటే బాబాయ్ ఉండగా అయితే ఎప్పుడు కూడా స్టీల్ గేట్లే పెట్టాలని చెప్పేసి బాబాయ్ బాగా పట్టుగా ఉండేవారు. బాబాయ్ అలా అవుతారనే 2 డేస్ ముందు కూడా స్టీల్ గేట్లే పెట్టాలని చెప్పేసి చాలా ఇష్టంగా ఉండేవారు. అందుకోసమని చెప్పేసి మేము ఇన్ని డేస్ ఆగిపోయాం స్టీల్ గేట్స్ పెట్టించాలని చెప్పి. బట్ మా ఆయనకి కూడా స్టీల్ గేట్లే పెట్టాలని చెప్పేసి తను కూడా చాలా వరకు ట్రై చేశారు. బట్ తను ఏమనుకున్నారనేది తెలియదు కానీ నాకెందుకో తెలియదు, స్టీల్ గేట్స్ పెట్టినా కానీ ఇంకా బాబాయ్‌ని అస్తమానం గుర్తొస్తాడు. నాకెందుకో స్టీల్ గేట్లు ఇష్టం లేదు. అస్తమానం స్టీల్ గేట్లే పెట్టాలనేవాడు అని చెప్పేసి ఇంకా మా ఆయనకి కూడా కొంచెం డల్ అయిపోయారు. ఎందుకులే మాయ ఇంకా మామూలు గేట్లు పెట్టించేసుకుందాం అని చెప్పేసి నేను అన్నాను. అలా అనుకుంటే మా ఇంట్లో ప్రతీదీ, మా ఇంట్లో ఆర్చి దగ్గర నుంచి ఫ్లోర్ టైల్సే కాదు, కిచెన్ టైల్సే కాదు, పూజ గది టైల్సే కాదు, అండ్ టేక్ డోర్సే కాదు, టేక్ డోర్కి వచ్చిన డిజైన్సే కాదు, గ్రానైట్ గుమ్మాలే కాదు, ప్రతీదీ బాబాయ్ చాయిస్. అది బాబాయ్ ఇష్టం మీదే తీసుకున్నాం. ఏవైనా సరే నేను డిజైన్ సెలెక్షన్ చేసేటప్పుడు బాబాయ్కి నాకు ఇష్టమైతేనే దాన్ని ఓకే చేసేవాళ్ళం. మా ఇంటి ఎదురు ఎలివేషన్ కూడా మా బాబాయ్ నేను కలిసి ఒక రకమైన ఎలివేషన్ అయితే వెతుక్కున్నాం. అది ఓకే చేసుకున్నాం కూడాని. అలా వెతుక్కుంటే మా ఇంట్లో ప్రతి మెమొరీ ఉంది మా బాబాయ్‌ది. ఎందుకో మా ఆయనకి ఇంకా తనంత ఫోకస్ చేయలేదు. అందుకని చెప్పేసి నార్మల్ గేట్సే ఆర్డర్ చేశారు. అవి ఆర్డర్ చేస్తే ఎంతో ఒక 10 డేస్ కూడా పట్టలేదు. మేమిచ్చిన డిజైన్ అయితే కంప్లీట్ చేస్తారు. నేను ఇవైతే మాత్రం కొంచెం క్లీన్ చేసుకునేటప్పుడు అంత ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి డిజైన్‌కి వెళ్ళలేదు నేనైతేని. నార్మల్గా సింపుల్ వేలోనే వెతుక్కుంటే ఇంక ఈ డిజైన్ దొరికింది నాకు. సో అందుకని చెప్పేసి దీనికైతే ఫిక్స్ అయిపోయాను. ఫోటో అయితే చిన్నగా మెన్షన్ చేస్తాను చూడండి. ఇంక ఇవి వచ్చిన తర్వాత అయితే తను మా పెద్ద మావయ్య అనమాట. పెద్ద మాయ అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య అనమాట, పెద్దన్నయ్య. ఇంకొకలా చెప్పాలి అంటే మా అమ్మ తర్వాత మా పెద్ద మాయ అనమాట. అలా
ఇంకా తను హెల్ప్ తీసుకుని అయితే వాటిని ఒక సైడ్ పెట్టడం అయితే జరిగింది. సో ఈ గేట్లు పెడితే కనుక మేమైతే వన్ డే ఇంటి దగ్గర అయితే ఉండకూడదని చెప్పేసి అన్నారు. మేము ఇలా కూడా అన్నాము, ఒక గేట్ పెట్టిన తర్వాత ఇంకొకటి పెట్టొచ్చు కదంటే అలా సెట్ కాదని చెప్పేసి అన్నారు. ఇంకా సర్లే పెట్టిన తర్వాత చూద్దాం అని చెప్పేసి అయితే అనుకున్నాను. సో మేమైతే వచ్చి ఎక్కడ చేయించాము అంటే చాగల్లులోను మాయకి తెలిసిన అతను ఉంటే ఇంకా ఆయన ద్వారా మేము ఎట్లా అయితే చెప్పామో అట్లనే చేశారు. కంప్లీట్‌గా దానిలాగానే వచ్చినాయి. బట్ ఈ లుక్ వైస్‌గా అయితే కలర్స్ అవి వేసిన తర్వాత లుక్ వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇదండి నా డే వ్లాగ్. మీకు కనుక నచ్చితే కనుక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. బాయ్.